భార్య అయితే ఒక న్యాయం, హరికృష్ణ భార్య అయితే మరో న్యాయమా? కూటమి ప్రభుత్వంపై అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా కుట్రలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రిని కలిసినట్లు, ఆయన హెచ్చరించినట్లు, మందలించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప కనీసం బహిరంగ క్షమాపణ కానీ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంపై ఇదంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తమ ప్రభుత్వంలో ఏదో జరిగిందని అనేక అక్రమ కేసులు పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ఈ రోజు లోపల వారిపైన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని అని చెప్పి అల్టిమేట్ చేస్తా అంటే ఆ అల్టిమేట్ పైన ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు అల్టిమేటం ఇచ్చారో నీళ్లు చల్లడానికి, ఈరోజు చల్లని నీళ్లు చల్లడానికి కేవలం నిన్న క్యాబినెట్లో లోకేష్ గారు ఆ ప్రస్తావన తెచ్చినట్లుగా, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్లుగా, ఇన్ఛార్జ్ మంత్రులు అటువంటి వారిపైన చర్యలు తీసుకోమని ఇంక నుంచి తీసుకోమని చెప్పినట్లుగా, ఇతను అనంతపూర్ శాసనసభ దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వారు కానీ ఎప్పుడో మొన్న కలిసింటే నిన్న ఏదో చెప్పినట్లుగా బిల్డప్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పత్రికల్లో రాపించుకోవడం జరిగింది. ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే నేను కొడతాను, నువ్వు ఏడ్చినట్లు నటించు, నేను కొట్టినట్లు నటిస్తే నేను ఏడ్చినట్లు నటించు అని చెప్పి ఈ పొద్దు చెప్పినట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. కేవలం అటువంటివన్నీ కూడా ఈరోజు తగ్గించడానికి, తప్పించడానికి మాత్రమే చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రలోనే భాగం. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అందరి గారిని, ఎవరు ఆమె? ఎన్టీఆర్ తల్లి అంటే ఎవరు అంటారు? స్వయంగా హరికృష్ణ గారి సతీమణి అంటే భువనేశ్వర్ గారికి, పురంధేశ్వర్ గారికి, బాలకృష్ణ గారికి స్వయంగా కూడా వదిన. అంటే మీ ఇంటిలో మీకు ఎవరో మీ కుటుంబ సభ్యులకు సొంతం తల్లికో, లోకేష్ గారి తల్లికో, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణికో ఎవరో అవమానపరిస్తే ఒక రకంగా, నీకు ఏదో రాజకీయంగా సరిపోని వాళ్ళు హరికృష్ణ యొక్క సతీమణి అయితే ఒక రకంగా ట్రీట్ చేసేది ఏ రకం, ఏ మహిళలు అంతా ఒకటే కదా అని అడుగుతాను. నీకు కూడా సిస్టర్ వర్సే కదా నారా చంద్రబాబు నాయుడు గారికి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోటి నటుడు హరికృష్ణ గారి సతీమనే కదా. అంత మాత్రం స్పందించాల్సిన అవసరం లేదా? ఎక్కడో సోషల్ మీడియాలో ఎప్పుడో 4 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట ఎప్పుడో సోషల్ మీడియాలో ఒకటి పెట్టినారని చెప్పేసి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేసి వారిని జైళ్ళ పాలు చేసి మహిళలను ఇట్లా మాట్లాడినారు, లేకపోతే సోషల్ మీడియా ఇట్లా మాట్లాడారని చెప్పేసి నెలల కొద్దీ జైళ్ళలో వాళ్ళని మగ్గి పడేటట్లు, ఆరోగ్యం కూడా దెబ్బతినేట్లు చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ శాసనసభ్యులు, మీ అధికార శాసనసభ్యులు ఇలా చేస్తే ప్రవర్తిస్తే వాళ్ళకో చట్టమా, ఈరుకో చట్టమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఇది ఒకటే కాదు, ఏదైనా కానీ ఆర్థిక అంశాల్లో కానీ, భూమి ఆక్యుపై చేసే దాంట్లో ఎవరికైనా కానీ అన్యాయం జరిగింటే దాన్ని న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకున్నా, కూర్చొని మాట్లాడి చేస్తే తప్పేం లేదు. కానీ ఈరోజు ఒక మైనారిటీ మహిళ పైన ఏం మాట్లాడడం చూడండి, ఒత్తిడి చూడండి. కేవలం జూనియర్ ఎన్టీఆర్ తల్లిపైనే కాదు, ఇక్కడ మైనారిటీ మహిళ పైన కూడా ఎటువంటి భాష మాట్లాడినాడు, ఎటువంటి అసభ్య పదజాలను ఉపయోగించాడు. ఆ ఆడియో ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వారి పార్టీ ప్రెసిడెంట్కే ఇచ్చినామని చెప్పి శ్రీనివాసరావు గారికి కూడా మేము ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. ఇన్ని రోజులైనా కూడా చర్యలు తీసుకోలేకుండా ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు క్యాబినెట్లో ఇదేనా మీరు చెప్పేది? అంతెందుకు ఈరోజు డబుల్ రిజిస్ట్రేషన్, సర్లే అది ఎవరు తప్పు ఏం కదా మీరు చర్యలు తీసుకోండి, కానీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆ సబ్ రిజిస్ట్రార్ని ఎవరో పత్రికా విలేకరులు అడిగితే మాకేం ప్రభుత్వానికి ఆదాయం వస్తే మీ టౌట్లకైనా కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి అంత బాధ్యతారహితంగా కూడా మాట్లాడితే
ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే కలెక్టర్లు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రభుత్వం అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను.